కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వమనే హక్కు కేంద్ర మంత్రికి లేదని, ఇది రాష్ట్రాల హక్కును హరించడమే అన్నారు. ఇక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్నారన్నారు. ఆయన చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడాలన్నారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్కు కవిత హాజరయ్యారు. కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్ మత కల్లోహాలు జరిగి వందలాది మంది నిరాశ్రులయ్యారని అన్నారు. ఇక వాళ్ల గురించి ఏ ఒక్క నాయకుడు మాట్లాడారని, సాయం కూడా చేయరని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారు పాకెట్ డైరీ లాగా పాకెట్ కాన్స్టిట్యూషన్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇవాళ ప్రతి దగ్గర తిరిగి కాన్స్టిట్యూషన్ కాపాడాలి అంటున్నారు. నేను వెల్కమ్ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. ఒకసారి రండి. మీరు అక్కడ కేంద్రంలో అధికారంలో లేరు, ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు? రాజ్యాంగాన్ని కాపాడాలి అంటున్నారు. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ముందు ఇక్కడ కాపాడండి రాజ్యాంగాన్ని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది కదా, ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడండి. నిన్నగాక మొన్న నేను ఆసిఫాబాద్ పోయొచ్చు. పెద్ద ఎత్తున అక్కడ మత కల్లోలాలు జరిగినాయి. వందల సంఖ్యలో మైనారిటీ ప్రజలది, హిందువులది అందరి కూడా ఇండ్లు, వ్యాపారాలు కాలబెట్టబడ్డాయి. వాటి గురించి ఇంతవరకు ఒక్కరు కూడా